బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లల్లో అంటే మీ మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో పిల్లలకి స్ట్రెస్ ఫీలింగ్ లేకుండా చాలా జోవియల్గా ఒక విషయం నేర్పించాలి అనుకున్నప్పుడు ఎలా నేర్పిస్తారో అది కూడా గుర్తుండిపోయేలాగా. ఇందాక మీరు అన్నారు కదా సార్, స్ట్రెస్ ఫ్రీ అని. అయితే మన మెమరీ పవర్ కెరీర్ అకాడమీ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఏ విద్యార్థి కూడా స్ట్రెస్ తోటి చదవకూడదు. మనం చాలా మందికి నేను ఒకటే చెప్తాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను, ఒక పర్సన్కి కార్ డ్రైవింగ్ నేర్పించకుండా కార్ ఇవ్వలేము. ఒక పర్సన్కి వంట నేర్పించకుండా వంట చేయమని చెప్తామా? చెప్పలేము. సేమ్ అలాగే ఒక స్టూడెంట్స్కి ఎలా చదవాలో చెప్పకుండా మనం చదవండి అంటే కార్ డ్రైవింగ్ రాని పర్సన్కి కార్ ఇచ్చి నడపమనడమే. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా అర్థం చేసుకోవాలి, మన కెరీర్ అకాడమీ ముఖ్య ఉద్దేశం కూడా స్ట్రెస్ ఫ్రీ. కాబట్టి మీకు డెమోగా చూపిస్తాను. అంటే మనం అసలు ఎంత ఫన్గా నేర్చుకుంటాం. ఇప్పుడు మనం May 1 నుంచి క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం కదా, ఆ 15 days ఎంత హ్యాపీనెస్ తోటి, ఎంత ఎంజాయ్ చేసుకుంటా, ఎంత ఫన్గా నేర్చుకుంటారో ఈ ఒక్క వీడియో తోటి మనం చూపిద్దాం సార్ వాళ్ళకి. డెఫినెట్గా. ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనం క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ గురించి చూద్దాం సార్. ఈ క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ చేయడం వల్ల ప్రతి పిల్లల్లో కూడా కాన్సన్ట్రేషన్ పవర్ని ఎలా పెంచుకోవాలో మనం అక్కడ చెప్తాము. అంటే ఆటోమేటిక్గా మనం ఆ మెథడ్ని ఫాలో అయితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, దాంతోపాటు పిల్లల్లో అటెన్షన్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే విజువలైజేషన్ కెపాసిటీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది సార్. ఐన్స్టీన్ ఏమంటాడంటే, ఆలోచనల కంటే కూడా మీ యొక్క విజువలైజేషన్ పవర్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవ్వడానికి తోడ్పడుతుంది అని చెప్తాడు సార్. కాబట్టి విజువలైజేషన్ పవర్ని ఎలా పెంచాలో చెప్తుంది. అలాగే ఒక పర్సన్ ప్రతి విషయాన్ని మర్చిపోతున్నాడు అంటే తన బ్రెయిన్లో న్యూరాన్స్ స్ట్రాంగ్గా కనెక్షన్ లేవు అని అర్థం. కాబట్టి మనం ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల న్యూరాన్స్ అనేది చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. ఫైనల్గా వచ్చేసి క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది పిల్లల్లో. అంటే కొత్త కోణంలో చూడడం, కొత్త కోణంలో ఆలోచించడం. సో ఆ మెథడ్కి సంబంధించి ఇప్పుడు చూద్దాం సార్. ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ రాశాను, ఓకేనా? ఈ వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఈ యాక్టివిటీలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి సార్. ఓకే, అంటే జస్ట్ మన కళ్ళు మూసుకొని నేను చెప్తాను ఒక స్టోరీ, ఆ స్టోరీని మీరు విజువలైజ్ చేయండి. దీన్ని క్రియేటివ్ విజువలైజేషన్ అంటాం, కొత్తగా ఊహిస్తాం. ఓకేనా సార్? ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్టివిటీలో పాల్గొనండి. ఎండ్లో చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో. రైట్, ఫస్ట్ నేను ఈ వర్డ్స్ నేర్పిస్తాను సార్ మీకు. ఓకేనా? అందరికి, ఆడియన్స్కి, అలాగే మీకు కూడా నేను చెప్తాను. రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఒక మెంటల్ టెలివిజన్ని ఇస్తున్నాను. అంటే మీ బ్రెయిన్లో ఒక టెలివిజన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకే, ఆ టెలివిజన్ని ఆన్ చేయండి. ఆ ఆన్ చేసినటువంటి ఆ టెలివిజన్లో, ఆ టీవీలో ఇప్పుడు నేను చెప్పే స్టోరీని విజువలైజ్ చేసుకోండి. రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు అరుణ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు హిమ. సో వీళ్ళిద్దరు కూడా హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి ఒకరోజు చార్మినార్ చూడడానికి వెళ్ళారు సార్. సో అక్కడ చార్మినార్ చూశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొంచెం హెడేక్ అనిపించి వాళ్ళు టీ తాగారు సార్. టీ తాగారు, ఎలాగో ఈరోజు హాలిడే అనేసి వాళ్ళు ఒక బీచ్కి వెళ్ళారు. బీచ్కి వెళ్ళిన తర్వాత ఆ బీచ్లో వాళ్ళకు గాంధీజీ కనిపించాడు. బీచ్లో వాళ్ళకి గాంధీజీ కనిపించాడు, తెల్ల పంచ, ఓకేనా, చేతిలో కర్ర, ఊహించుకోండి. గాంధీజీ పక్కనే మన హీరో రజనీకాంత్ కూర్చొని ఉన్నాడు. అయితే ఏమైందో తెలియదు, గాంధీజీకి కోపం వచ్చి ఆ కర్రతోటి రజనీకాంత్ని కొట్టాడు. కొట్టినెంబడే రజనీకాంత్ సిక్ అయిపోయాడు, అంటే కింద పడిపోయాడు సిక్ అయిపోయి. తనకి రజనీకాంత్కి లేవడానికి కూడా ఎనర్జీ సరిపోవట్లేదు. అక్కడ పక్కన ఎవరైనా ఉన్నారేమో, కొంచెం తనకి హెల్ప్ చేస్తారేమో అనుకుని అక్కడ దూరంగా ఒక పర్సన్ వెళ్తున్నాడు. ఆ పర్సన్ పేరు హరి. రజనీకాంత్ పిలుస్తున్నాడు, అంటే తనకి కొంచెం ఎనర్జీ సరిపోవట్లేదు కాబట్టి హరి అన్న అని పిలుస్తున్నాడు. కానీ ఎవరు రాలేదు, ఆ అన్నకి వినిపించలేదు, రాలేదు. నెక్స్ట్ అక్కడ దూరంగా ఒక రిక్షావాడు పోతున్నాడు సార్. ఆ రిక్షావాడిని ఓ రిక్షా అని పిలిచాడు అనమాట. అప్పుడు రిక్షావాడు వచ్చి తినడానికి కొంచెం ఎనర్జీ లేదు కదా, తనకు సిక్ అయిపోయాడు. సో తినడానికి ఒక లడ్డు ఇస్తాడనమాట. సో లడ్డు తిన్నాక రజనీకాంత్కి చాలా ఎనర్జీ వస్తుంది. తర్వాత స్టాండింగ్ అంటే నిలబడతాడు. కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత రజనీకాంత్ నిలబట్టి తను జేబులో చెక్ చేసుకుంటాడు సార్. తన పాకెట్లో చెక్ చేసుకుంటే మనీ ఉండదు అనమాట. మనీ ఉండకపోతే సడన్గా తను ఆకాశం వైపు చూస్తాడు. అంటే ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా దేవా అని అట్లా ఆకాశం వైపు చూస్తుంటే మేఘాలు నల్లగా అయిపోతాయి ఆకాశంలో. ఆ నల్లని మేఘాల నుంచి నాగుపాము వస్తుంది. నేను షార్ట్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి ఉంది సార్, ఆ అమ్మాయి పేరు అరుణ, తన ఫ్రెండ్ హిమ. అయితే వీళ్ళిద్దరు కూడా హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి చార్మినార్ చూడడానికి వెళ్ళారు. సో చార్మినార్ చూసిన తర్వాత వాళ్ళకి హెడేక్ అనిపించి టీ తాగారు. ఇంకా చాలా టైం ఉంది కదా అనేసి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి బీచ్కి వెళ్ళారు. ఆ బీచ్లో వాళ్ళకు గాంధీజీ కనిపించాడు. అలాగే గాంధీజీ పక్కన రజనీకాంత్ కూడా ఉన్నాడు.
ఎందుకో సడన్ గా తెలీదు, గాంధీజీ కర్ర తీసుకొని రజనీకాంత్ని కొట్టాడు, వెంటనే సిక్ అయిపోయాడు. సో తనకు ఎనర్జీ సరిపోక అక్కడ దూరంగా ఒక పర్సన్ పోతున్నాడు, హరి అని. తను పిలుస్తాడు అనమాట, హరియన్న హరియన్న అని. హరియన్న రాలేదు. నెక్స్ట్ ఓ రిక్షా అని పిలుస్తాడు సార్. కాబట్టి ఆ రిక్షా వాడు చూసి వస్తాడు, అరే అబ్బాయి కొంచెం ఆపదలో ఉన్నాడని. వచ్చేసి తనకి తినడానికి ఒక లడ్డు ఇస్తాడు. లడ్డు తిన్న తర్వాత తనకి ఎనర్జీ వస్తుంది. లేచిన తర్వాత రజనీకాంత్ తన పాకెట్లో చూసుకుంటే మనీ ఉండదు. నాకు ఇంకా ఎవరు హెల్ప్ చేస్తారని ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో మేఘాలు నల్లగా అయిపోతాయి. ఆ నల్లని మేఘాల నుంచి ఒక నాగుపాము వస్తుంది. సార్ ఓపెన్ యువర్ ఐస్. రైట్. ఈ 14 వర్డ్స్ తోటి మీకు స్టోరీ గుర్తుందా సార్? నేను ఇప్పుడు చెప్పాను గుర్తుంది అన్నట్టు. టూ టైమ్స్ విజువలైజ్ చేయించారు కదా. యా ఐ అండర్స్టూడ్. చెప్పగలరా సార్ ఇప్పుడు ఆ స్టోరీ? చెప్పగలుగుతాను, బట్ మీ అంత పర్ఫెక్ట్ నరేషన్ అయితే తెలియదు. రెడ్ కలర్ లో ఉన్నటువంటి అరుణ అండ్ హిమ అనేటువంటి అమ్మాయి ఇద్దరు కలిసి హాలిడే కదా అని చెప్పేసి చార్మినార్ వెళ్ళారు. ఓకే. సో చార్మినార్ దగ్గర నుంచి ఒక టీ తాగటం జరిగింది. టీ తాగిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి బీచ్కి వెళ్ళారు. సో బీచ్కి వెళ్తే అక్కడ గాంధీజీ స్టిక్ పట్టుకొని ఉండటం చూశారు. దాని తర్వాత రజనీకాంత్ గారిని వాళ్ళు కలవటం జరిగింది. రజనీకాంత్ గారిని ఈయన గాంధీజీ గారు స్టిక్ పట్టుకొని కొట్టడం, దాని తర్వాత ఆయన పడిపోవటము, అంటే ఒక్కొక్క టైట్నెస్ తోటి పడిపోవటం, స్టిక్ అయి కింద పడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటాడు. కొంచెం టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. సరే ఎవరన్నా హెల్ప్ కోసం అని చెప్పేసి పిలుద్దాం అని చెప్పేసి అటు ఇటు చూసి ఒక రిక్షా అతను కనిపిస్తే రిక్షా అతన్ని పిలవటం జరుగుతుంది. సో అతని దగ్గర అంటే కొంచెం ఫ్రీ అయ్యి ఓ లడ్డు లాంటిది తినేసి వాటర్ లాగా తాగి మనోడితోటి మాట్లాడి ఒక్కసారి అలా ఆకాశం వైపుకి చూడటం జరుగుతుంది. అందులో నుంచి ఒక పాము బయటకు వస్తున్నట్టు ఇదవుతుంది మనకి. సో ఓవరాల్ స్టోరీ అది మీరు చెప్పిన దాని ప్రకారం. బట్ దీని మొత్తాన్ని డీకోడ్ చేసి చూస్తే ఏదో చెప్పారు నాకు అనుభవంలోకి రావడానికి అని చెప్పేసి తెలిసింది. పిల్లలకి ఇలా నరేట్ చేసి చెప్పినప్పుడు ఏంటంటే ఈ స్టోరీ ఏ రకంగా చూసుకున్నా కూడా ఎక్కువ గుర్తుంటుంది. బట్ ఇందులో ఏం కోడ్ చేశారు మీరు చెప్తే ఐ వాంట్ టు నో దట్. సూపర్ సార్. అంటే ఓవరాల్ గా స్టోరీ కూడా మీరు బాగా చెప్పారు, కాకపోతే అక్కడక్కడ మిస్ అయినాయి. ఎక్కడ సార్ ఎక్కడెక్కడ మిస్ చేశారు అంటే ఇక్కడ హరియన్న అనే మిస్ చేశారు, నెక్స్ట్ మనీ మిస్ చేశారు. సో ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ అయితే సరే నో ప్రాబ్లం. అంటే నేను ఇప్పుడే చెప్పి మళ్ళీ ఇప్పుడే అడగడం వల్ల కొంచెం అటు ఇటు, అంటే ప్రతి స్టూడెంట్ కూడా కొంచెం అటు ఇటు నర్వస్ అవుతుంటారు, దాంట్లో ఏం లేదు. అయితే యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా స్టోరీ ఫెంటాస్టిక్ సార్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ట్రై చేసి ఉంటారు మీరు చెప్పిన క్రమంలో. పెద్దవాళ్ళు కూడా ట్రై చేస్తారు, పెద్దవాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఓవరాల్ గా ఈ 14 వర్డ్స్ తోటి మనము ఆ స్టోరీలో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే స్టేట్స్ నేమ్స్ నేర్చుకున్నాం సార్. అవునా? స్టేట్స్ నేమ్స్ నేర్చుకున్నాం సార్. ఓకే. అరుణ అనే అమ్మాయి, హిమ అనే అమ్మాయి, చార్మినార్ తెలంగాణ, టీ అస్సాం, టీ బీచ్ గోవా, గాంధీ గుజరాత్, రజనీకాంత్ తమిళనాడు, సిక్కిం, హర్యానా. ఓకే నేను మిస్ చేసింది హర్యానా అని మిస్ చేశారు కదా. సో రిక్షా అంటే ఒడిశా. ఎస్, అంటే ఓ రిక్షా అని పిలిచాడు కదా. రిక్షా. లడ్డు అంటే ఏపీయా? ఎస్. ఓకే ఓకే. మణిపూర్. మేఘాల్లో నుంచి మేఘాలయ. నాగపాము అంటే నాగలాండ్. బా ఫ్యాంటాస్టిక్ అండి. నిజంగా అంటే ఒక్కసారి స్టేట్ నేమ్స్ అన్నీ ఒకటేసారి గుర్తుండిపోతాయి. అరుణ, హిమ, చార్మినార్, టీ, బీచ్, గాంధీ, రజనీకాంత్, సిక్, హర్యానా, రిక్షా, లడ్డు, మణి, తర్వాత మేఘాలు, నాగపాము, ఇవన్నీ కలగలిపి ఉండేటువంటిది స్టేట్ నేమ్స్ భలే వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, అస్సాం, గోవా, గుజరాత్, తమిళనాడు, సిక్కిం, హర్యానా, ఒడిశా, ఏపీ, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్. ఫ్యాంటాస్టిక్ అండి. ఎస్ సార్. ఒకసారి అంటే ఇంకా కొంతమందికి అది ఎలా వచ్చాయో కూడా కొంతమంది డౌట్ ఉన్నాయి. అంటే మీకు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. కొంతమంది వీడియో చూసే ఆడియన్స్ కి ఎలా అంటే అరుణ అంటే ఎలా అట్లా కొంతమందికి డౌట్స్ ఉంటుంది. సో దాన్ని మనం ఇప్పుడు క్లియర్ చేసేద్దాం. షూర్. ఓకే. ఫస్ట్ చూడండి సార్, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి అని చెప్పాను కదా. అంటే ఫస్ట్ మీరు ఒక సీక్రెట్ తెలుసుకోండి, మన బ్రెయిన్ కి కలర్ఫుల్ గా ఉన్న స్టోరీస్ అన్న బాగా ఇష్టం. కాబట్టి నేను స్టోరీస్ రూపంలో మీకు మధ్యలో కలర్స్ యాడ్ చేసి చెప్పారనమాట. కాబట్టి ఇంత బాగుంటుంది చూడండి. ఫస్ట్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు అరుణ. అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది అని చెప్పాను, ఆ అమ్మాయి పేరు ఏం పేరు? హిమ. హిమ అంటే హిమాచల్ ప్రదేశ్. వీళ్ళిద్దరు హాలిడేస్ వల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే చార్మినార్కి వెళ్ళారు. చార్మినార్ ఎక్కడుంది? తెలంగాణ. ఆటోమేటిక్ గా
హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ అని కూడా తెలంగాణ స్టేట్ గుర్తొస్తుంది. కాబట్టి చార్మినార్ అంటే తెలంగాణ స్టేట్ గుర్తుకు రావాలి సార్. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏం చేశారు, చార్మినార్ దగ్గర టీ తాగారు. టీకి ఫేమస్ స్టేట్ ఏది, ఆటోమేటిక్గా అందరూ తెలుసు అస్సాం టీ చాలా ఫేమస్. కాబట్టి టీ అన్నప్పుడు మనకు అస్సాం స్టేట్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ వీళ్ళు టీ తాగి ఎక్కడికి వెళ్ళారు, వెరీ గుడ్, బీచ్కి వెళ్ళారు. బీచ్ అన్నప్పుడే మనకు వెంటనే గుర్తొచ్చేది గోవా బీచ్. కాబట్టి బీచ్ అన్నప్పుడే గోవా స్టేట్ గుర్తుకు రావాలి. బీచ్లో ఎవరున్నారు, తెల్ల పంచ, తెల్ల ధోతి, నెక్స్ట్ చేతిలో కర్రాన్ని నేను మెన్షన్ చేశాను. సో బీచ్ అన్నప్పుడే గోవా గుర్తొస్తుంది. నెక్స్ట్ బీచ్లో ఎవరున్నారంటే గాంధీ. గాంధీజీ ఏ స్టేట్, గుజరాత్. అంటే తను పుట్టింది పోర్బందర్లో పుట్టారు కదా, గుజరాత్ స్టేట్. కాబట్టి గాంధీజీ అన్నప్పుడే గుజరాత్ స్టేట్. నెక్స్ట్ గాంధీజీ పక్కన ఎవరున్నారు, రజనీకాంత్ ఉన్నాడు. రజనీకాంత్ అన్నప్పుడే ఏ స్టేట్ తనది, తమిళనాడు. తమిళ హీరోస్ ఎక్కువ తీస్తారు కదా, తమిళ హీరో అంటాం కదా. కాబట్టి రజనీకాంత్ అంటే తమిళనాడు స్టేట్ గుర్తొస్తుంది. సో ఎందుకో తెలియదు కానీ గాంధీజీ కట్టెతోటి కొట్టినప్పుడు రజనీకాంత్ ఏమయ్యాడు, సిక్ అయిపోయాడు. సిక్ అయిపోయాడు అంటే మనకు సిక్కిం స్టేట్ గుర్తొస్తుంది. కాబట్టి నెక్స్ట్ సిక్ అయిపోయిన తర్వాత తనకి లేవలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి అక్కడ తెలిసిన ఒక అన్న పోతున్నాడు. ఆ అన్న పేరు హరి. ఏమని పిలిచిండు, హరియన్న హరియన్న అని పిలిచిండు. ఏమొస్తుంది, హరియానా స్టేట్ వస్తుంది. కాబట్టి హర్యానా అంటే హర్యానా. నెక్స్ట్ ఎవరు వస్తలేరు, ఆ అన్నకు వినిపించలేదు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అక్కడ దూరంగా ఒక రిక్షా వాడు పోతున్నాడు. ఏమని పిలిచిండు, ఓ రిక్షా అని పిలిచిండు. ఓ రిక్షా అంటే ఆటోమేటిక్. ఓకేనా. రిక్షా వాడు వచ్చి తినడానికి ఏమి ఇచ్చిండు, లడ్డు ఇచ్చిండు. లడ్డు అంటే మనకు బాగా ఇష్టమైన లడ్డు తిరుపతి లడ్డు. కాబట్టి తిరుపతి అన్నప్పుడు మనకు ఏపీ స్టేట్ ఆటోమేటిక్ గుర్తొస్తుంది. కాబట్టి లడ్డు అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలి. సో తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది కదా, ఎనర్జీ వచ్చిన తర్వాత పాకెట్ లో చూసుకుంటే ఏం లేదు, మనీ లేదు. మనీ అన్నప్పుడు ఆటోమేటిక్ గా గుర్తు రావాల్సిన స్టేట్ మణిపూర్. తర్వాత తనకి ఇంకా ఎవరు హెల్ప్ చేయలేక ఆకాశం వైపు చూశాడు. అలా చూస్తే ఆకాశంలో ఏం నల్లగైపోయినాయి, మేఘాలు నల్లగాయి. మేఘాలు అంటే మేఘాలయ స్టేట్ గుర్తుకు రావాలి. సో ఆ నల్లని మేఘాల నుంచి ఏమొచ్చింది, నాగుపాము. సో నాగుపాము అంటే నాగాలాండ్. ఇలా అంటే జస్ట్ మనం ఎంత చాలా తక్కువ టైంలో, నాకు తెలిసి 10 seconds లో ఇది క్లియర్ చేసి పడేస్తాం. అంటే ఒక విజువలైజ్ చేసుకోవడానికి స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ గుర్తు తెచ్చుకోవడానికి 5-6 సెకండ్ల కంటే ఎక్కువ టైం పడుతుంది సార్. ఇప్పుడు ఈ స్టోరీ నిద్రలో లేపినా ఎవరైనా సరే చెప్తారు, అంటే స్టేట్ నేమ్స్ ఈజీ అయిపోతాయి. నేను అదే చెప్పాను కదా సార్, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది చూస్తే డెఫినెట్ గా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారండి. అవును సార్. మెమరీ పవర్ పోయింది అనుకున్నటువంటి వాళ్ళు మీ దగ్గర ఎవరన్నా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా సరే, పిల్లలైనా సరే అండి, మీరు కనుక వంశీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఎలా పెంచుకోవాలి మెమరీ పవర్ అనుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే జీకే ప్రిపేర్ అయ్యేటప్పుడు డేట్స్ అవి గుర్తుండవు, లేదా కొంతమంది పేర్లు గుర్తుండవు, అంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. సో దాని నుంచి ఎలా బయటపడాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. టెక్నిక్స్ అంటే డెప్త్ వెళ్ళే కొద్దీ కొన్ని టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయి. సో మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు కదా. అవును సార్. సో అపాయింట్మెంట్ తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మే నుంచి క్లాసెస్ అవుతుంటున్నాయి, May 1st నుంచి. ఎప్పుడు ఏ విధంగా ఉంటున్నాయి, అందులో ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా వచ్చేసి మనము అంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను, ఇది ఒక ప్రాసెస్ సార్. చాలా మంది పేరెంట్స్కి ఇలాంటి ప్రాసెస్ ఉంటాయని, పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి ఎవరికి కూడా సరిగా వీటి పట్ల అవగాహన లేదు. కాబట్టి ఇంకా వాళ్ళు స్ట్రెస్లోనే చదువుకుంటున్నారు, స్ట్రెస్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా స్ట్రెస్ ఫ్రీ చేయడం కోసం మనము ఇలాంటి టెక్నిక్స్ని May 1st రోజు క్లాస్ కండక్ట్ చేయబోతున్నాం సార్. దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ మెమరీ టెక్నిక్స్ ఉంటాయి, అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ఎలా స్పీడ్గా చదవాలి, అంటే మెమరీ సరే గుర్తుపెట్టుకుంటున్నాం కానీ స్పీడ్గా సిలబస్ని కవర్ చేయాలి కదా, కాబట్టి స్పీడ్ రీడింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకుంటున్నాం, స్పీడ్గా చదువుతున్నాం, రాయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసమని హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా చదువుకుంటూ వెళ్తున్న క్రమంలో ఎటు వెళ్ళాలో సరిగ్గా తెలియదు, కాబట్టి కెరీర్ అడ్వైజెస్ ఉంటుంది. ఫైనల్గా చాలామంది విద్యార్థులకు మనీ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది. ఇంకా కొంతమంది విద్యార్థులకు LSRW అంటే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి కొంతమందికి. సో దాన్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ 6 టాపిక్స్ని మనం 15 రోజుల పాటు కవర్ చేయబోతున్నాము. అది May 1st రోజు క్లాస్ ఉండబోతుంది. 2 బ్యాచ్లుగా ఉంటుంది, ఒకటి మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకటి ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. అలా మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఓవరాల్గా ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వడానికి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి అద్భుతమైన వర్క్షాప్ ఇది. May 1st రోజు ఫస్ట్ బ్యాచ్ ఆర్ సెకండ్ బ్యాచ్ 2 కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మీకు ఆసక్తి కలిగిన వారు వెంటనే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి వెంటనే మీ సీట్ని రిజిస్టర్ చేసుకోండి. అతి తక్కువ ఫీజుతో ఆయన పెట్టడం జరిగిందని, అంటే పిల్లల్ని ఉద్దేశించి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో. అంటే మీకు ఒకటే దాంట్లో పిల్లల్లో ఏదైనా లెర్నింగ్ డిజబిలిటీ ఉన్నా, ఈవెన్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా బాగా పనికి వస్తుంది. ఒకటి లెర్నింగ్ డిజబిలిటీని ఎలా ఓవర్కమ్ చేయాలి, 2 మెమరీ పవర్ టెక్నిక్స్. మీకు ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా వంశీ గారు చెప్పినట్లయితే హీఈస్ అ నేషనల్ రికార్డ్ హోల్డర్. సో అతనికి మాత్రమే దాని మీద పూర్తి అవగాహన వాటికి సంబంధించింది. అండ్ అది కూడా ఏంటంటే బేసిక్ టెక్నిక్స్, మీడియం టెక్నిక్స్, అడ్వాన్స్ టెక్నిక్స్. సో ఈ 3 తెలిసినటువంటి వ్యక్తి.
అండ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ ముఖ్యంగా పిల్లలకి అర్నింగ్ సోర్సెస్ చదువుకునేటప్పుడే ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకొస్తే మంచిది అండ్ ఏ విధంగా వెళ్తే బెటర్గా ఉంటుంది, ఎలా అర్నింగ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా దాంట్లోనే ఇస్తారు. అండ్ ఫోర్త్ది వచ్చేటప్పటికి అంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా, ఈవెన్ మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవచ్చు అనే దానికి కూడా. అండ్ ఫోర్త్ది మీకు డెఫినెట్గా పనికొచ్చేటువంటిది ఏదైనా ఉంది అని అంటే కెరీర్ గైడెన్స్. అందులో కెరీర్ గైడెన్స్కి సంబంధించి 10th, ఇంటర్, డిగ్రీ తర్వాత ఏం చేస్తే బెటర్గా ఉంటుంది, ఏ కెరీర్లో ఏ ఏ అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూలంకషంగా అందులో వివరించడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఫాస్ట్ రీడింగ్ స్కిల్స్, ఏదైనా చదివేటప్పుడు ఎంత ఫాస్ట్గా ఏ విధంగా చదవాలి, ఏదైనా రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఆయన టీచ్ చేయడం జరుగుతుంది. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. May 1st నుంచి అయితే బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్. మీరు ఏ బ్యాచ్లో ఉండాలనుకుంటున్నారు అనేది డెఫినెట్గా ఇచ్చేయండి. బట్ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, 500 మంది మాత్రమే తీసుకుంటున్నారు. వాళ్ళ మెమరీ పవర్ కెరీర్ అకాడమీకి సంబంధించిన స్కూల్లో అంటే ప్రస్తుతం అయితే ఆన్లైనే తీసుకుంటున్నారు. ఎవరైనా ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఆఫ్లైన్ మీరు రావచ్చు 15 days క్లాస్కి. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అండ్ మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.